వెల్కమ్ టు గిక్స్ విత్ రాజ్. ఈరోజు మనము ఊప్స్లో ఉన్న పార్ట్ 3 అనేది చూద్దాం. ఊప్స్ కాన్సెప్ట్లో పార్ట్ 3. మనం ఆల్రెడీ పైథాన్ సిరీస్ అనేది కంప్లీట్ చేసాము అండ్ ఎస్క్యూఎల్ కూడా ఫుల్ కోర్స్ అనేది కూడా చెప్పాము. ఈ రెండు దానికి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, దానికి మీరు చూడండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. రీసెంట్గా డేటా అనలిస్ట్ సిరీస్ అని చెప్పి ఒక టాపిక్ తీసుకొని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తోటి క్లియర్గా ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క రీల్లో పోస్ట్ అనేది చేస్తున్నాం. మీకు డేటా అనలిస్ట్ నేర్చుకోవాలని ఉంటే మీరు అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఈరోజు టాపిక్ వెళ్తే ఫస్ట్, వాట్ ఈస్ మెథడ్ ఓవర్లోడింగ్? Method overloading means having multiple methods in a same class with the same name but different number, different type of parameters. Python does not support traditional method overloading like Java and C++, but we can simulate using default arguments and variable length arguments. అంటే మనము లైక్ పైథాన్ అనేది ట్రెడిషనల్ మెథడ్ అనేది సపోర్ట్ అనేది చేయదు లైక్ జావా అండ్ C++ లాగా, కానీ మనం డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ద్వారా అండ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ ద్వారా మనం అనేది ట్రెడిషనల్ మెథడ్ని సపోర్ట్ చేసేటట్టు చేయొచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ ఫస్ట్ మెథడ్ ఓవర్లోడింగ్కి ఎగ్జాంపుల్ అనేది చూస్తే ఇమాజిన్ ప్రింటర్ అనేది ఉందన్నమాట. ఆ ప్రింటర్ అనేది డిఫరెంట్గా వర్క్ చేస్తుంది అనమాట. మనం అది ఇచ్చే ఇన్పుట్ బట్టి లైక్ ఇన్పుట్ అనేది మనం ఎలా ఇస్తే అలా వర్క్ చేస్తుంది డిఫరెంట్గా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ అని చెప్పి జస్ట్ ఇలా బ్లాంక్ స్పేస్ తోటి అంటే ఇది ఏం చేస్తుందంటే బ్లాంక్ సీట్ అనేది ప్రింట్ చేస్తుంది. ఈ ప్రింట్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే జస్ట్ బ్లాంక్ లైన్ ఉన్నదానికి ప్రింట్ చేస్తుంది అనమాట. లైక్ దాంట్లో ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ అనేది ఉండవు, ఉత్త ప్లెయిన్ సీట్ అనేది ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు ప్రింట్ మనము హలో అని ఇచ్చామనుకోండి, హలో అన్నప్పుడు ఈ హలో టెక్స్ట్ అనేది ప్రింట్ చేస్తుంది అనమాట. ఈ హలో అనే టెక్స్ట్ని ప్రింట్ అనేది చేస్తుంది. ఇప్పుడు ప్రింట్ 10,20 ఇది ఇచ్చినప్పుడు ఈ దానికి ఏం చేస్తుందంటే ఈ నెంబర్ని ప్రింట్ చేస్తుంది, అది స్పేస్ ఇచ్చి. ఈ దానికి మెథడ్ ఓవర్లోడింగ్ అని అంటారు. మెథడ్ ఓవర్లోడింగ్ మీన్స్ హ్యావింగ్ మల్టిపుల్ మెథడ్స్ అనేది ఉంటుంది ఇన్ ద సేమ్ క్లాస్ విత్ సేమ్ నేమ్. మల్టిపుల్ మెథడ్స్కి సేమ్ క్లాస్ ఉంటుంది, సేమ్ నేమ్ అనేది ఉంటుంది, కానీ డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ అనేది ఉంటుంది అనమాట. ఇది మెథడ్ ఓవర్లోడింగ్. ఇది ట్రెడిషనల్ మెథడ్ని సపోర్ట్ అనేది చేయదు, కానీ ట్రెడిషనల్ మెథడ్ని మనం సపోర్ట్ చేసేలాగా చేయాలంటే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ యూస్ చేస్తాం అండ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ అనేది యూస్ చేస్తాం అనమాట. ఇది మెథడ్ ఓవర్లోడింగ్. నెక్స్ట్, వాట్ ఈస్ మెథడ్ ఓవర్ రైడింగ్? మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటి? ఫస్ట్ డెఫినేషన్స్. మెథడ్ ఓవర్ రైడింగ్ means a child class provides a specific implementation of method that already defined in its parent class లో డిఫైన్డ్ అయి ఉన్న స్పెసిఫిక్ ఏదైతే ఉంటాయో మెథడ్స్ అవి చైల్డ్ క్లాస్ లో ప్రొవైడ్ చేస్తారనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక ఏదైనా యానిమల్ అనేది చూసుకుందాం. మనం రియల్ గా మనం ఇంట్లో ఉండే చూసి ఒక డాగ్ అనేది చూసుకుందాం. ఈ డాగ్ అనేదానికి ఒక క్లాస్ అని అనుకుంటే దానికి ఒక యూనిక్ సౌండ్ అనేది లైక్ అది ఎలా అరుస్తుంది అనేది లైక్ బౌ అని చెప్పి అరుస్తుంది కదా. ఈ బౌ అనేది వాళ్ళ పేరెంట్ క్లాస్ నుంచి వచ్చిన లైక్ వాళ్ళ పేరెంట్ డాగ్ నుంచి వచ్చిన ఫీచర్ అనమాట. దీనికి మనము మెథడ్ ఓవర్ రైడింగ్ అని అంటాం. ఇప్పుడు ఇంకోటి క్యాట్ అని అనుకుంటే, ఇప్పుడు క్యాట్ అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే దానికి కూడా ఒక ఓన్ సౌండ్ అనేది ఉంటుంది, సౌండ్ ఫంక్షన్. మనం ఇప్పుడు సౌండ్ ఫంక్షన్ అని అనుకుంటే ఈ క్యాట్ అనేది ఎలా అరుస్తుంది, మ్యావ్ ఇలా మ్యావ్ అరుస్తుంది కదా. ఇది కూడా వాళ్ళ పేరెంట్స్ నుంచి ఆ ఫీచర్ అనేది తీసుకుంటుంది. దీనికి మనం మెథడ్ ఓవర్ రైడింగ్ అని అంటాం. ఇప్పుడు దీన్ని బట్టి చూడండి, మెథడ్ ఓవర్ రైడింగ్ మీన్స్ ఏ చైల్డ్ క్లాస్ ప్రొవైడ్స్ ఏ స్పెసిఫిక్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మెథడ్ దట్ ఆల్రెడీ డిఫైన్డ్ ఇన్ ఏ పేరెంట్ క్లాస్ లో ఆల్రెడీ డిఫైన్డ్ ఉన్న సమ్ ఫీచర్స్ ఆర్ మెథడ్స్ అవి చైల్డ్ క్లాస్ లో ప్రొవైడ్ చేస్తారనమాట. లైక్ ఇప్పుడు డాగ్ అయితే బార్కింగ్, క్యాట్ కి అయితే మ్యావ్ ఇలాగా వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చిన ఫీచర్స్ అనమాట. These methods name, arguments and return type must match exactly. అవి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయి ఉండాలి. అంటే ఇప్పుడు ఒక జనరేషన్ నుంచి వస్తున్న లైక్ జెనరిక్ ఉంటుంది కదా, ఇప్పుడు జెనరిక్ అనిమల్స్ నుంచి వచ్చేది, వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చేది వాళ్ళ పిల్లలకి ఏదైతే వస్తుందో అది ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది అనమాట. ద ఓవర్ రిడన్ మెథడ్ ఇన్ ద చైల్డ్ క్లాస్ రిప్లేస్ ద పేరెంట్ మెథడ్. ఏదైతే చైల్డ్ క్లాస్ లో ఉన్న మెథడ్స్ ఏదైతే ఉంటుందో అది పేరెంట్స్ క్లాస్ కి రిప్లేస్ అనేది చేస్తుంది. We can still access parent version using super method. ఈ సూపర్ మెథడ్ తోటి కూడా మనము యాక్సెస్ అనేది చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాను కదా, ఎగ్జాంపుల్ అనేది యానిమల్ అనేది తీసుకున్నాం. ఎన్క్యాప్సులేషన్ ఇన్ పైథాన్. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి? ఎన్క్యాప్సులేషన్ మీన్స్ అబ్స్ట్రాక్షన్ ప్లస్ డేటా హైడింగ్. అంటే చూడండి, ఎక్స్పోజింగ్ ఓన్లీ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్
ఇక్కడ కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే చూపిస్తుంది. ప్లస్ డేటా హైడింగ్, ఇక్కడ డేటా అనేది అనవసరమైన డేటా అనేది హైడ్ చేస్తుంది. అబ్స్ట్రాక్షన్ అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తుంది, ప్లస్ డేటా అనేది హైడ్ చేస్తుంది. ఇప్పుడు మనము చిన్నగా ఇప్పుడు ఎగ్జాంపుల్ అనేది చూసుకుంటే ఒక పర్సన్ అనేది ఉన్నాడు. ఇప్పుడు ఏ అనే పర్సన్ ఉన్నాడు. ఏ అనే పర్సన్ అనేది మెయిల్ అనేది సెండ్ చేస్తాడు. మెయిల్ అనేది సెండ్ చేస్తాడు. అప్పుడు అతనికి రైట్స్ అంటే అది మెయిల్ రాయడం ప్లస్ సెండ్ చేయడం మాత్రమే తెలుసు. కానీ బ్యాక్ ఎండ్ లో అది సెండ్ అవుతుందా లేదంటే ఎన్క్రిప్ట్ అవుతుందా అనేది తెలియదు అనమాట. అది సర్వర్ అనేది ఏం చేస్తుంది అనేది మనకు తెలియదు. సో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రాయడం అండ్ సెండ్ చేయడం మాత్రమే చూపిస్తుంది. కానీ సర్వర్ ఏం చేస్తుందన్న ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలియదు. అది డేటా హైడింగ్ అనమాట. ఇది సింపుల్ గా ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం ఏటీఎం కార్డు పోయినప్పుడు పిన్ నెంబర్ అనేది చేస్తాం కదా. ఏటీఎం కార్డు పిన్ నెంబర్ చేస్తున్నప్పుడు పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే సర్వర్ అనేది లోపల ఏం ప్రాసెస్ చేస్తుంది అనేది మనకు హైడ్ అయి ఉంటుంది. సో ఇది ఎన్క్యాప్సులేషన్. ఇక్కడ చూడండి డెఫినేషన్. Encapsulation is a programming principle that bundles data, variables and methods function that operate on that data into a single unit, typically a class. అంటే దీని డెఫినేషన్ అంటే ఏంటంటే ఒక బండిల్ ఆఫ్ డేటా అండ్ మెథడ్స్ ఏదైతే ఉంటుందో అవి కలిసి సింగిల్ యూనిట్ గా దట్ ఈస్ క్లాస్ లాగా సింగిల్ యూనిట్ గా ఒక డేటా మీద ఆపరేట్ చేస్తే ఇది క్లాస్ లాగా ఒక సింగిల్ యూనిట్ గా లైక్ క్లాస్ లాగా అయ్యి ఒక డేటా మీద ఆపరేట్ చేస్తే దానికి మనం ఎన్క్యాప్సులేషన్ అని అంటాం. ఇట్ రిస్ట్రిక్ట్ ద డైరెక్ట్ యాక్సెస్ టు సమ్ ఆఫ్ ది క్లాస్ కంపోనెంట్. కొన్ని దానికి క్లాస్ కంపోనెంట్స్ కి రెస్ట్రిక్ట్ అనేది చేస్తుంది. ఎందుకని అంటే ఇంప్రూవింగ్ మాడ్యులారిటీ అండ్ సెక్యూరిటీ ఇంప్రూవ్ చేయడానికి అండ్ సెక్యూరిటీ ఇంప్రూవ్ చేయడానికి ఇది అనేది కొన్ని దానిలోకి డైరెక్ట్ యాక్సెస్ అనేది రిస్ట్రిక్ట్ అనేది చేస్తుంది అనమాట. యాక్సెస్ మాడిఫైర్స్ అంటే ఏమేమి? పబ్లిక్, ప్రొటెక్టెడ్ అండ్ ప్రైవేట్. ఈ 3 యాక్సెస్ మాడిఫైర్స్. ఫస్ట్ పబ్లిక్ అంటే ఏంటి? ఇట్ ఈస్ యాక్సెసిబుల్ ఫ్రమ్ ఎనీవేర్. పబ్లిక్ యాక్సెసిఫైర్ అంటే ఇది ఎక్కడికైనా యాక్సెసిబుల్ గా ఉంటుంది అనమాట. ప్రొటెక్టెడ్ అంటే ఇట్ ఇండికేటెడ్ బై సింగిల్ అండర్ స్కోర్ తోటి ఇండికేట్ అయి ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ యాక్సెసిబుల్ విత్ ఇన్ ద క్లాస్ అండ్ ఇట్స్ సబ్ క్లాసెస్. విత్ ఇన్ ద క్లాస్ లోనే యాక్సెసిబుల్ గా ఉంటుంది అండ్ సబ్ క్లాస్ లోనే యాక్సెస్ ఉంటుంది, వేరే దగ్గర యాక్సెస్ అనేది ఉండదు. ప్రైవేట్ అనేది ఇండికేటెడ్ బై డబుల్ అండర్ స్కోర్ తోటి ఇండికేట్ అయి ఉంటుంది. ఇది యాక్సెసిబుల్ ఓన్లీ విత్ ఇన్ ద క్లాస్ లో మాత్రమే యాక్సెసిబుల్ గా ఉంటుంది. ఇది ప్రైవేట్ అండ్ పబ్లిక్ ప్రొటెక్టెడ్ యాక్సెస్ మాడిఫైయర్స్ అని అంటారు. నెక్స్ట్ పాలిమార్ఫిజం అంటే ఏంటి? మీన్స్ మెనీ ఫార్మ్స్ అని అంటారు. డెఫినేషన్ అనేది చూద్దాం. Polymorphism allows object of different classes to respond to the same method name in a different ways. In Python, polymorphism is achieved via method overriding, that is redefining method in a child class. Built-in polymorphic function like len method behaves differently depending on the type of the input. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ఇది ఏం లేదు. అయితే పాలిమార్ఫిజం అంటే ఒక పర్సన్ అనేది ఉన్నాడు, ఏ అన్న పర్సన్ అనేది ఉన్నాడు. ఈ పర్సన్ అనేది ఒక సిచ్యువేషన్ బట్టి డిఫరెంట్ గా బిహేవ్ అనేది చేస్తారు అనమాట. అంటే ఎలాగా? ఇప్పుడు చూడండి ఎలా బిహేవ్ చేస్తారని అంటే, పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి, లైక్ ఎల్డర్స్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర రెస్పెక్ట్ఫుల్ గా బిహేవ్ అనేది చేస్తాడు. అంటే రెస్పెక్ట్ గా మాట్లాడతాడు, రెస్పెక్టబుల్ గా ఉంటాడు, మంచిగా బిహేవ్ చేస్తాడు అనమాట. ఒకవేళ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాడు అనుకోండి, ఫ్రెండ్స్ దగ్గర ఉంటే క్యాజువల్ గా ఉంటాడు, లైక్ చెప్పరా పోరా అలాగా క్యాజువల్ గా ఉంటారు అనమాట. ఇప్పుడు ప్రొఫెషనల్ గా అనుకుంటే ఆఫీస్ లో ఉన్నప్పుడు ప్రొఫెషనల్ గా డీల్ చేస్తాడు అనమాట. ప్రొఫెషనల్ గా ఆఫీస్ లో ఎలా ఉండాలో అలాగా. ఒక పర్సన్ అనేది పెద్దలు ఉన్నప్పుడు ఒక రెస్పెక్టబుల్ గా, ఫ్రెండ్స్ ఉన్నప్పుడు క్యాజువల్ గా, ఆఫీస్ లో ఉన్నప్పుడు ప్రొఫెషనల్ గా, ఇలా మల్టిపుల్ వేస్ గా బిహేవ్ అనేది చేసేదానికి పాలిమార్ఫిజం అని అంటారు. పాలిమార్ఫిజం అంటే ఒక ఆబ్జెక్ట్ కి సేమ్ మెథడ్ నేమ్స్ అనేది ఉంటది. ఆ ఆబ్జెక్ట్ కి డిఫరెంట్ వేస్ లో రెస్పాండ్ అవ్వడానికే మనం పాలిమార్ఫిజం అని అంటాం. డిఫరెంట్ వేస్ లో రెస్పాండ్ అవ్వడానికి పాలిమార్ఫిజం అనేది అంటాం. ఇది సింపుల్ గా మనకి పాలిమార్ఫిజం అంటే ఇది. ద పర్పస్ ఆఫ్ పాలిమార్ఫిజం ఈజ్ రైట్ ఫ్లెక్సిబుల్, రీయూజబుల్ అండ్ డైనమిక్ కోడ్. ఇట్ అలౌస్ సింగిల్ ఫంక్షన్ మెథడ్స్ టు వర్క్ విత్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా ఆర్ ఆబ్జెక్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది మనకు ఊప్స్ లో ఉన్న కాన్సెప్ట్. మనం లాస్ట్ కి పైథాన్ అనేది కంప్లీట్ చేసినాం. టోటల్ సిరీస్ పైథాన్ ప్లస్ ఊప్స్ అనే కాన్సెప్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ SQL ఫుల్ కోర్స్ అనేది కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు మనము ఈ టాపిక్స్ కి మీకు ఫుల్ కోర్స్ నేర్చుకోవాలి, డేటా అనలిసిస్ నేర్చుకోవాలి అని అనుకుంటే మీరు లింక్స్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు అందరూ వాచ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డేటా అనలిసిస్ సిరీస్ కి కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.